హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 146. మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో కాపురం చేస్తూ రోజుకు నిమిషానికి ఒకసారి వేలసార్లు చస్తూ బ్రతకలేను. దానికంటే మిమ్మల్ని మోసం చేసి చావటమే బెటర్ అనిపించింది నాకు. అందుకే మీ కూతుర్ని క్షమించాను డాడీ, మిమ్మల్ని మోసం చేస్తున్నందుకు అని. ఆ బాటిల్ పాయిజన్ తాగాలి అనుకున్న సమయంలో మెరుపులా వస్తాడు సూరజ్. అక్కడ జరిగేది ఊహించగానే సూరజ్ కు జాను మీద కోపంతో ఫాస్ట్ గా వచ్చి ఆమె జబ్బ పట్టుకుని పైకి లేపగానే జాను చేతిలో నుంచి ఆ బాటిల్ జారడం చూసిన సూరజ్ అంతగా కోపంలో గమనించలేదు, పట్టించుకోలేదు. అనుకోకుండా అక్కడ సూరజ్ ని చూసిన జాను షాక్ గా పైకి లేచి అతని కోపాన్ని చూసి భయంతో స్టాచ్యూలా నిలబడిపోయింది. సూరజ్ కోపాన్ని చూసి తన చేతిలో పాయిజన్ బాటిల్ కింద పడిపోయింది అన్న విషయమే గమనించలేదు జాను. సుమంత్ గారితో ఫోన్ మాట్లాడి కూర్చున్న తర్వాత మరొక్కసారి ఆ బాటిల్ తన కళ్ళల్లో పడుతుంది సూరజ్ కి. ఇందాక జాను చేతిలో నుంచి జారడం గుర్తొచ్చి ఏంటిది అని అనుకుంటూ చేతిలోకి తీసుకుని చూస్తాడు. బాటిల్ మీద నేమ్ చూసి అనుమానంతో సెల్లో సెర్చ్ చేస్తాడు. ఒక్క క్షణం అతని గుండె ఆగి కొట్టుకుంటుంది. కొన్ని నిమిషాల దాకా అతను ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయాడు. జాను ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని ఊహించుకుంటేనే అతనికి ఒళ్ళంతా చెమటతో తడిచిపోయి నిలువెల్లా వణికిపోయాడు సూరజ్. అతని కోపాన్ని చూసి భయపడి ఎవరు ఆలోచన వాళ్ళలో ఉండి సూరజ్ ఆ బాటిల్ తీసుకోవడం కూడా గమనించలేదు ఎవరు. ఆ క్షణంలో సూరజ్ కి జాను మీద ఎంతగా కోపం వచ్చింది అంటే, కోపం అనే కంటే భయం, బాధ, రకరకాల ఫీలింగ్స్ అతని గుండెల్లో వేల గుణపాలు దిగినంత బాధ వచ్చింది. ఎందుకని ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావు అని ఆమె చెంపలు పగలగొట్టి మరీ అడుగుదాం అనుకున్నాడు సూరజ్. కాని మరి అందరూ ఉన్నారు కదా, అది సరైన సమయం కాదు అని తన కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. ఇది జరిగింది. జాను ఇలాంటి పిచ్చి పని చేయడానికి సిద్ధపడింది. సూరజ్ వెళ్ళటం ఒకవేళ లేట్ అయి ఉంటే ఈ పాటికి జాను పరిస్థితి ఎలా ఉండేదో సూరజ్ కి ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. సిద్ధు మనసు కూడా మనసులోనే లేదు. ప్రేమించిన వారు దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందో అతనికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నరకమే సూరజ్ కూడా అనుభవించబోయాడు. దేవుడు దయ వల్ల చివరి నిమిషంలోనే ఆగిపోయింది. ఇదంతా తన నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది అనిపించింది సిద్ధుకి. కొన్ని నిమిషాలకు సర్దుకున్న సూరజ్ ఐఎమ్ ఫైన్ అన్నయ్య, ఐఎమ్ ఫైన్. కొన్ని క్షణాలు తమ్ముడు మొహాన్ని చూసి ఇంకా కారుతున్న కన్నీళ్లను చేత్తో తుడిచి నుదుటి మీద ముద్దిచ్చి ఐఎమ్ సారీ చిన్న, నువ్వు చెప్పిన వెంటనే నేను జాను డీటెయిల్స్ కనుక్కొని ఉంటే బాగుండేది. అంకుల్తో మాట్లాడి విషయం ఇంతవరకు రాకుండా ముందే సెటిల్ చేయాల్సింది. నాకున్న టెన్షన్స్ వల్ల అశ్రద్ధ చేశాను. నా నిర్లక్ష్యం ఒక ప్రాణం తీయబోయింది అని తెలుస్తూ ఉంటేనే అది డైజెస్ట్ చేసుకోవటం నా వల్ల అవ్వట్లేదు. నాకు చాలా కష్టంగా ఉంది అంటాడు బాధగా సిద్ధు. ఇంకొకసారి ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా చేసుకోవాలి, చూసుకుంటాను కూడా అంటాడు. సూరజ్ కోపంగా సిద్ధు నోటి మీద చేతిని పెట్టి ఇంకొకసారి సారీ అనే పదం నీ దగ్గర నుంచి వస్తే మాత్రం ఊరుకునేది లేదన్నయ్యా. అసలు నువ్వు సారీ చెప్పడం ఏంటన్నయ్యా? ఇది నాకు అస్సలు నచ్చలేదు. అలా మాట్లాడొద్దు. అసలు ఇందులో నీ తప్పు ఏమైనా ఉందా? ఎందుకన్నయ్య ఎలా మాట్లాడుతున్నావు? ముందు ప్రతి ఒక్కదానికి నువ్వు బ్లేమ్ చేసుకోవటం ఆపన్నయ్యా. నువ్వు అలా చేస్తే నేను తట్టుకోలేను. డాడీ ఎలాగో నువ్వు కూడా అంతే. ప్లీజ్ ఇంకొకసారి ఆ పదం వాడొద్దు నా దగ్గర అంటాడు సూరజ్. దీన్ని నేను అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను చిన్న. అంతా ఆ దరిద్రుడి వల్లే. నా చుట్టుపక్కల వాళ్ళ గురించి సరిగ్గా పట్టించుకోలేకపోతున్నాను. చూడసలు ఇవాళ ఎంత ప్రమాదం తప్పిందో. ఏదైనా జరగరానిది జరుగుంటే ఈ జీవితంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేవాడిని. ఇదంతా ఆ ఏడియట్ వల్లేనని నువ్వు నా చేతిలో చిక్కిన రోజు ఉంటుందిరా నీకు అని అనగా కసిగా అనుకుంటాడు. విషయాన్ని వదిలే, పద వెళ్దాం. పిల్లలు వదిన నిద్రపోయారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అంటాడు. సిద్ధు వెనక్కి తిరిగి ఇక వాళ్ళ ముగ్గురిని చూస్తాడు. హాయిగా నిద్రపోతూ కనిపిస్తారు.
వాళ్ళని చూడగానే అప్పటిదాకా ఇక అల్లకల్లోలంగా ఉన్న మనసుకు ఏదో తెలియని ప్రశాంతత లభిస్తుంది. సూరజ్ కూడా వాళ్ళని అలాగే చూసి అతని పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. ఎంత క్యూట్ గా ఉన్నారు కదా ముగ్గురు అంటారు. సిద్ధు ఎస్ అని వెంటనే సూరజ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి తను నీ వదినమ్మా అంటాడు. జల్సీకే ఎంత పొజిషన్ పర్సనా ఈ దునియాలో ఉండడన్నయ్యా. వదిన క్యూట్ గా ఉంది అని అనకూడదా ఏంటి? నా అమ్మాడు విషయంలో నేను అంతేలే అని ఈ తమ్ముడు మామూలు మూడ్లోకి రావటం చూసి స్లోగా డ్రైవ్ చేస్తూ అరగంటలో మాన్షాకి చేరుకుంటారు. ఆదిత్య కార్ ఫాలో అవుతున్న ధ్రువ మాన్షన్ లో కొంచెం దూరం ఉంది అనగానే వాళ్ళ కారు కంటే ముందే మాన్షన్లోకి ఎంటర్ అవుతాడు. మేఘన కారు దిగి అదే కోపంతో తన రూమ్ లోకి వెళ్లాలని చూస్తుంది. కానీ ఆమె కోసమే చూస్తున్న మన రాక్షస్ బాబు రెప్పపాటులో ఒక్క ఉదుటున ఆమెను పట్టుకుని ఇక పైకెత్తుకుని భుజాన్ని వేసుకుని తన రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. మేఘనాకి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. అర్థమైన వెంటనే అతని వీపు మీద దొరివేస్తూ ఉంది. రాక్షసుడా నన్ను వదులు అని ఆమె అరుపుల్ని ధ్రువ ఏమాత్రం పట్టించుకోకుండా రూమ్ లోకి తీసుకుని వెళ్లి డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద బంతిలా విసిరేశాడు. ఇప్పుడు చెప్పవే ఏంటే నీ గోల? వెళ్ళేటప్పుడు సింగారించుకుని అందంగానే వెళ్ళొచ్చావు కదే, మరి వచ్చేటప్పుడు ఏం మాయరోగం వచ్చింది? వాడు కారులో వచ్చావు. అసలు ఉన్నట్టుండి నా మీద కోపం ఎందుకు వచ్చింది? రీజన్ చెప్పవే అంటాడు. ఒక కాలు బెడ్ మీద పెట్టి బెండ్ అయ్యి మేఘన మొహంలో మొహం పెట్టి, నువ్వు నన్ను అలా అవాయిడ్ చేస్తే నాకు చాలా మండుద్దని తెలుసు కూడా. ఎందుకే నాతో ఇలా చేస్తున్నావు? నాతో తన్నించుకోవటానికి కాకపోతే అని ఆమె భుజం మీద ఒక్కటిచ్చి ఆమె బొగ్గలు రెండు ఒత్తి పట్టుకుని ఇంకా దగ్గరికి తెచ్చుకుని చెప్పవే ఎందుకు కోపంగా ఉన్నావు అంటాడు. మేఘన ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళి నీలాంటి ముద్దోడికి నేను కనెక్ట్ అయినందుకురా రాక్షసుడా. ధ్రువ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఇప్పుడు నేనేం చేశాను ఇలా అంటున్నావు? ఏం చేశావు ఏం చేస్తున్నావో చెప్పు. నా విషయంలో ఎందుకింత మైండ్లెస్ గా ఉంటావు? నీలాంటి వాడిని తగులుకున్నందుకు ఈ జన్మ ఇలా వృధా అయిపోవడమేనా? బ్రహ్మచారినిలా బ్రతకాలేమో. కర్మ కర్మ అంటుంది మేఘన. చండాలంగా ఉంది. అయినా బ్రహ్మచారులు ఉంటారు గాని బ్రహ్మచారిణీలు కూడా ఉంటారా? ఇదిగో చూడు చూడు ఇప్పుడు కూడా మెయిన్ పాయింట్ ని వదిలేశావు. ఇక నా బ్రతుకు అంతే అంటుంది మేఘన ఏడుపు మొహం పెట్టుకుని. ఓసే అసలు నువ్వేం వాగుతున్నావో అర్థమై చావట్లేదే. నువ్వు చెప్పింది కనీసం నీకేనా తెలుస్తుందా అంటాడు ధ్రువ. అదే కదా నా బాధ. నేనేం చెప్పినా నీకు అర్థం అవ్వదు. డైరెక్ట్ గా నేను నీకు కనెక్ట్ అయ్యాను అని చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు. నువ్వు కూడా నాకు పిచ్చి పిచ్చిగా కనెక్ట్ అయిపోయావు. అది కూడా నీ ముద్దు బుర్రకి తెలియడం లేదు. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? నేను ముసల్దాన్ అయ్యాక తెలుసుకుంటావా? అప్పుడు తెలుసుకున్నా ఇక ఏ ప్రయోజనం ఉండదు. అయినా నా పిచ్చి కాకపోతే అప్పుడు కూడా తెలుసుకుంటావన్న గ్యారంటీ నాకైతే లేదు. నేను ముసల్దాన్ అయినా కూడా నీకు తెలిసేలా లేదుగా అని కోపంతో చెప్తూ పైకి చూస్తూ, దేవుడా ఈ రాక్షసుడితో ఎందుకు కనెక్ట్ చేసావయ్యా నన్ను? ఈ ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలు ఉండగా ఆమె అలా చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి నవ్వు వచ్చేస్తుంది ధ్రువకి. అయినా ఇప్పుడు ఏమైందని నువ్వు అంతలా నరాలు తెంచుకుంటున్నావు అంటాడు. ఏం ఆటోమేంటి ముద్దోడా, నీకంటే చిన్నోడు నీ తమ్ముడు ఎంత క్లారిటీగా ఉన్నాడు. తన మనసు కబ్జా చేసిన అమ్మాయి ఎవరో తెలుసుకున్నాడు. ఆ అమ్మాయికి మనసులో స్థానం ఏంటో చూపించాడు, చేసుకున్నాడు. కానీ మన సంగతి ఏంటి? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు నువ్వెక్కడున్నావో అక్కడే ఉన్నావు. ఓసిని నీ ఏడుపు అందుకేనా? వాడికి ఎంగేజ్మెంట్ అయ్యిందనా? ఏడవకు. ఎంగేజ్మెంట్ ముందు వాడికే అయినా మనకే మొదటి గుంట ఫస్ట్ నైట్ ముందు అవుతుంది. నువ్వేమీ ఫికర్ కాకు. మన ఫ్యామిలీ పిక్ తొందరలోనే ఫుల్ఫిల్ అవుతుంది అంటాడు. మేఘన బిక్క మొహం వేసుకుని ధ్రువ వైపు చూస్తూ, ఇప్పుడు నేను ఎంత చెప్పినా సరే దాంట్లో నీకు ఎంగేజ్మెంట్ మ్యాటర్ ఒకటే అర్థమయ్యిందా ఏంటి? స్వామి ఇది అసలు అసలైన మ్యాటర్ వదిలేసి తోక పట్టుకుంటాడేంటి? ఛే, మరి ఎందుకే దొంగేడుపు, దొంగ కోపం? నువ్వు నీ ఎదవ ఓవరాక్షన్. ఇప్పుడు ఏదో కొంపలు అంటుకుపోయినట్టు నేను ఎంతగా ఫీల్ అవుతూ ఉంటే నాదంతా నటనలా అనిపిస్తుందా నీకు అని ఉరిమి చూస్తూ,
ఏంటి బాబు ఏమంటున్నావు? వాళ్ళకంటే ముందు మనకి ఫస్ట్ నైట్ అవుతుందా? ఎలా? ఎలా చెప్పు వింటాను. నీకు నేనంటే ప్రేమ లేదు కదా? మరి ప్రేమ లేనిదే నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను కదా? మరి మనకు అది ఎలా అవుతుంది? ఈ లెక్కన మనం ముసటోళ్ళైనా మనకి మాత్రం అది అవ్వదు. ఎందుకంటే నీకు అప్పటిదాకా నీ మెదడుకి నన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి ఎక్కదు కదా. అది నాకు ఎలాగో కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నాకు హోప్స్ కూడా పోయాయి. ఇక ఇంతే నా జీవితం, ఇలా పోవాల్సిందే. ఫస్ట్ నైట్ చేసుకోకూడదా అని అంటాడు పెదాల్లో సైడ్ స్మైల్ తో. హో, ఎలా అని ఆలోచిస్తుంది. అతని మాటలకి అర్థం తెలిసిన వెంటనే ఆ బావా, నాకు కోపం తెప్పించొద్దు అని అరుస్తుంది. హుషే రాక్షసి, ఎందుకు అరుస్తున్నావు? చూడటానికి ఇంతే ఉన్నావు, గొంతు మాత్రం అంతుంది అని ఆమెను వెనక్కి నెట్టి మేఘన మీదకు వాలిపోతాడు. నీ మనసులో ఏముందో అర్థం చేసుకోవు, కానీ వీడికేమీ తక్కువ లేదు అని అతన్ని నెట్టి మేఘన లేచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే ధ్రువ కాళ్ళతో ఆమె కాళ్ళను లాక్ చేసి ఒక చేతిని వేసి చేతిపైన చేతిని వేసి ఇంకో చేత్తో మెల్లగా ఆమె చెంప మీద నిమురుతూ మేఘన కళ్ళల్లోకి చూస్తూ నుదుటిపై గాఢంగా ముద్దు పెడతాడు. అప్పటిదాకా గొంతు చించుకుని అరుస్తుందల్లా ఆ ముద్దుకి మనసంతా పులకరించిపోయి తనమంతా తేలికగా మారి గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తూ ఉంటే పరవశంగా కళ్ళు వాలిపోతూ ఉంటే మౌనంగా భారమైన రెప్పలను మోస్తుంది. ఆమె సాంగిత్యంలో ఏదో తెలియని వింత హాయి అతని హృదయానికి. కాని ప్రేమ అంటే అదే అని తెలుసుకోలేకపోతున్నాడు ధ్రువ. కొన్ని నిమిషాలకు దూరం జరిగి ఆమె వైపు చూశాడు. అంత చిన్న ముద్దుకే సిగ్గుతో ముడుచుకుపోతుంది ఆమె మోమును. ఆ క్షణం ఇంకా ఎంతో అందంగా క్యూట్ గా కనిపిస్తుంది తనకి. కనురెప్ప కూడా కొట్టకుండా తన వైపు అలాగే చూస్తాడు. ఆమె చామంచాయ రంగు, విశాలమైన నుదురు ఉన్న మేనలాంటి పెద్ద కళ్ళు, పొడవాంటి కనురెప్పలు, సంపంగి లాంటి ముక్కు ఆమెకి ఇంకా అందాన్ని ఇచ్చాయి. ఇక వైట్ స్టోన్ ముక్కు పొడక, రెడ్ అండ్ పింక్ కలగలిపిన ఒక రాంటి ఎరుపు ధనంతో ఉన్న పెదాలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. ఇక గండు చీమ కుట్టినట్టు కొంచెం లావుగా ఉండే కింద పెదవిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. మై మరుపుగా చూస్తూ ఈసారి ముక్కు పుడక మీద ముద్దు పెడతాడు. సూదిలా గుచ్చుకుంటున్న అతని మగసిరి మీసం దాటికి మరింత ఎర్రగా కందిపోయి ఇంకా అందంగా కనిపిస్తుంది మేఘన. ఆమె కింద పెదవిన బొటన వేలితో చిన్నగా ఒత్తుతూ ఏ తింగరబుచ్చి, కళ్ళు తెరువు అంటాడు. అతని వెచ్చని ఊపిరికి ఆమె శరీరంలో వెచ్చని ఆవిళ్లు మొదలై గుండె వేగం అమాంతం పెరిగి ఇంకా అతనితోనే ముడుచుకుని పోతుంది. ఆమె చర్యకు అతను నవ్వుకుని ఏ తింగరబుచ్చి, కళ్ళు తెరువు అంటాడు. ఆమె చెవి మీద ముద్దు పెట్టి గుసగుసగా వేగంగా కొట్టుకుంటున్న గుండెను కష్టంగా కంట్రోల్ చేసుకుని మెల్లగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళలోకి చూస్తూ నువ్వు నాకు కనెక్ట్ అయ్యావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎప్పటికీ తెలియకపోవటం ఏంటే? నువ్వు బయట వేసినప్పుడే తెలుసు అంటాడు ఆమె చెవులో చిన్నగా. అతని వైపు చూడలేక సిగ్గుతో ముఖాన్ని పక్కకు తిప్పుకుని చిన్నగా నవ్వుకుంటుంది. సిగ్గుతో ముడుచుకుపోయిన ఆమె మొహాన్ని ఇష్టంగా చూస్తూ ఈ సిగ్గే నన్ను నీ వైపుకు లాగింది. ఎప్పుడు నన్ను చూసినా సిగ్గుతో ముడుచుకుపోయేంత ఈ తింగరబుచ్చికి నేనంటే ఇష్టమని అప్పుడే తెలిసినా కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. ఈ కన్ఫ్యూజన్ తోనే నిన్ను చాలా హర్ట్ చేశాను. ఆయన ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అవడానికి చాలా సంవత్సరాలు పట్టింది అనుకో. క్లియర్ అవగానే నీ దరి చేరటానికి నన్నెవరూ ఆపలేరు అని కన్ఫర్మ్ అయ్యేదాకా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఇక నా ప్రేమ సంగతి అంటావా? ఏ రోజైతే నువ్వు లేకపోతే నేను ఉండలేను, నా ప్రాణం నీ ప్రాణంలో దాగి ఉంది అని ఇక్కడ తెలుస్తుందో అని అతను గుండె మీద వేలు పెట్టి చూపిస్తూ ఆ తెలిసిన రోజు ఒక క్షణం కూడా ఆగకుండా ప్రపోజ్ చేస్తాను. అప్పటి వరకు నా బదులు కూడా నువ్వే నన్ను ప్రేమించవే అంటాడు ముద్దు పెట్టి ప్రేమగా. మరి చూద్దాం ఏం జరుగుతుందో.